అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనతో దేశంలో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మందితో పాటు విమానం కూలిన భవనంలోని మెడుకులు సైతం మరణించారు. దాదాపు 270 మంది వరకు చనిపోయినట్లు సమాచారం. ఏడాదిలో ఇటువంటి అనుకోని వరుస ప్రమాదాలు భారత్ను మానసికంగా చాలా కలవరపరుస్తున్నాయి. ఏడాదిలో 6 నెలలు గడవక ముందే అనేక ప్రమాదాలు జరగటం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవలే బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన నుంచి తేరుకోక ముందే మరో వైపరీత్యం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఏపీలోని తిరుపతిలో జరిగిన తొక్కిసలాటతో మొదలైన విషాదం ఇప్పటికీ ఏదో ఒక రూపంలో భారత్ను వెంటాడుతూనే ఉంది. తిరుపతిలో వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా జనవరి 8న తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 6 మరణించారు. తిరుపతిలోని విష్ణు నివాసంలో ఈ ఘటన జరిగింది. 10 రోజుల ఉత్సవానికి సంబంధించిన దర్శన టోకెన్లను జనవరి 9న ఉదయం 5 గంటల నుంచి పంపిణీ చేయాల్సి ఉండగా వేలాది మంది భక్తులు ముందు రోజు రాత్రికే టీటీడీ ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద గుమికూడారు. ఒక్కసారిగా టికెట్ కౌంటర్ల వద్దకు జనం దూసుకురావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఫలితంగా 5 మహిళలు, 1 పురుషుడు మృతి చెందారు. 40 మంది వరకు గాయపడ్డారు. ఇక అదే నెలలో మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట్లో 30 మందికి పైగా మరణించారు. అలహాబాద్లోని త్రివేణి సంగమం వద్ద మహాకుంభమేళాలో పాల్గొన్న భక్తులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. అమృత స్నానాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో అనేక మంది భక్తులు గాయాల పాలయ్యారు. 144 సంవత్సరాలకు వచ్చే ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాలు పంచుకోవటానికి ఆహ్లాదంగా కుటుంబాలతో కలిసి వెళ్లిన కొంతమంది భక్తులు తమ కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చారు. జనవరి 29న తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట్లో కనీసం 30 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ఆ తర్వాతి నెల ఫిబ్రవరిలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట్లో 18 మంది చనిపోయారు. మహాకుంభమేళాకు ప్రయాగ్రాజ్ వెళ్లే రైళ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు ఆ రైలు రద్దయ్యాయనే పుకార్లు నమ్మారు. అప్పటికే ప్లాట్ఫామ్ పైకి వచ్చిన ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కేందుకు ప్రయాణికులు ఎగబడటంతో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్లోని 14, 15 ప్లాట్ఫామ్లపై ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ 2 ప్లాట్ఫామ్లను కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై కొందరు ప్రయాణికులు దిగుతుండగా జారిపడటంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగి ఈ దుర్ఘటనకు దారితీసింది. ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో మంగళవారం రోజు జరిగిన ఉగ్రదాడిలో మొత్తంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరపగా ఈ ఘోరం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పెహల్గాంలోని బైసరన్ ప్రాంతంలో ఏప్రిల్ 22 మధ్యాహ్నం పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగపట్టారు. నరమేధంలోనూ ఉగ్రవాదులు ప్రదర్శించిన అంతులేని ఉన్మాదానికి టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మే నెలలో గోవాలోని శ్రీగావ్లోని లైరాదేవి ఆలయం జాతరలో తొక్కిసలాట జరిగి 7 చనిపోయారు. 30 మంది గాయపడ్డారు. ఇక ఏడాది ఐపీఎల్ 18వ సీజన్లో ఆర్సీబీ జట్టు ఈసాల కప్ నందు అంటూ ఐపీఎల్ కప్ను చేజిక్కించుకుంది. ఈ సందర్భంగా జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో జరిగిన తొక్కిసలాట అనేక కుటుంబాలకు జీవితకాల దుఃఖాన్ని మిగిల్చింది. తమ అభిమాన క్రికెటర్లను దగ్గర నుంచి చూడటానికి, వారి ఆనందంలో పాలు పంచుకోవటానికి వచ్చి చివరికి మిగతా జీవులుగా మిగిలిపోయారు ఆర్సీబీ అభిమానులు. ఈ ఘటనలో యువత, మహిళలు, చిన్నారులు సహా మొత్తం 11 మంది ప్రాణాలు విడిచారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడు అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం వీటన్నిటికీ మించిన విషాదంలా మారింది. అయిన వారిని కలిసి రావటానికి వచ్చి ఒకరు, భార్య చివరి కోరిక తీర్చడానికి వచ్చి ఒకరు, సరదాగా విదేశాలకు వెళ్లటానికి కొందరు, ఇలా మొత్తం 242 మంది ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ అనుకోని ప్రమాదాలతో 2025 అంతా విషాద ఘటనలే చోటు చేసుకుంటున్నాయనే చర్చ మొదలైంది.